పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన సర్వసృష్టికర్త అయిన యెహోవా దేవుని కుమారుడైన యేసయ్య దివ్యనామమున మీకు ఈనాటి వారి సత్య సువార్తను వినటానికి ఆహ్వానము పలుకుతున్నాను. ముందుగా ప్రార్థన ద్వారా ఈనాటి మన ప్రభు అయిన యెహోవా దేవుని యొక్క సత్య సువార్త వాక్యాల ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి అయిన యెహోవా, భూలోకంలో స్వర్గలోక స్థాపకుడా, మానవులపైన మీకున్న అమితమైన ప్రేమ వలన నరకయోగ్యమైన మా జీవితాలను స్వర్గమయం చేయుటకు నిన్న శనివారము చెప్పిన పవిత్ర సువిశేషము మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వలలో పరలోకము తండ్రి దేవుని సింహాసనముగా అనగా మీ సింహాసనముగాను, భూమి తండ్రి దేవుని పాదపీఠంగాను యేసయ్య వర్ణించారు. అనగా మీ పవిత్ర శరీర భాగాలు ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతం ఎంతో పవిత్రపరచబడుతుంది. అనగా ఈ సందర్భంలో భూలోకంలో స్వర్గలోకం ఉన్నది అని మేము భావించుకోవచ్చు. అలాగే మీరు అనగా మీ కుమారుడైన యేసయ్య పేతురు అను రాయిపై నిర్మించిన సాతాను దుర్భేద్యమైన పవిత్ర శ్రీసభ స్థాపించి దాని ద్వారా పవిత్ర దేవాలయాలలో మీ దివ్య శరీర రక్తాలుగా మారు గోధుమ అప్పము మరియు ద్రాక్షారసాల ద్వారా ప్రతిష్ఠించబడి ఉండు దివ్య సప్రసాదం ద్వారా సాక్షాత్తు మీరు దివిని భూమికి దిగివచ్చిన అనుభూతి ద్వారా దైవలోకం అనగా మోక్షంలో ఉన్నంత దైవానుభూతిని పాపులమైన మాకు అనుగ్రహిస్తున్న యేసుక్రీస్తు దేవా, మీకివే మా శిరోదండాలు దేవా. అందుకే ప్రభు, మీరు మాకు అనుగ్రహించిన ఈనాటి సువార్త పాఠనాల ద్వారా ఈ అత్యద్భుత రోమన్ కథోలిక సంఘం ఆవిర్భావ విధానాన్ని మీ సొంత మాటల్లో తెలుసుకున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నేటి మన ప్రభు యొక్క పవిత్ర వాక్య పఠనాలు మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. మూడవ పట్టణము మార్కు గారి సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి 34వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన ప్రభువు యొక్క పవిత్ర వాక్యాల యొక్క ముఖ్య అంశము పవిత్ర శ్రీసభ ప్రతిష్ట లేక ఆవిర్భావం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనం ఒక్కసారి పవిత్ర శుక్రవారము రోజు నుంచి ఎప్పటి వరకు మనం జరుపుకున్న పండుగలను గమనిస్తే, పవిత్ర శుక్రవారం తరువాత మనం కొనియాడుకున్న పండుగలను ఒకసారి పరికిద్దాం. మొదటగా యేసయ్య మోక్షారోహణ పండుగ, అటు పిమ్మట పెంతెకోస్తు పండుగ, అటు పిమ్మట పరమ పవిత్ర త్రిత్వేక సర్వేశ్వరి మహోత్సవం పండుగ, తరువాత పరమ పవిత్ర దివ్య సప్రసాద మహోత్సవం పండుగ, మరియు ఈరోజు పవిత్ర శ్రీసభ యొక్క ప్రతిష్టాపన పండుగ. వీటన్నిటి మనం కూలంకుషంగా పరికిస్తే, తండ్రి అయిన యెహోవా దేవుడు పాపులమైన మన రక్షణార్థమై యేసయ్య ద్వారా పవిత్ర బైబిల్ గ్రంథంలో పలికిన ప్రతి మాటను
కార్యరూపం దాల్పించడాన్ని మనం గమనిస్తాం. అది ఎలాగంటే, యేసయ్య తను మరణించక పూర్వము తన శిష్యులకు చెప్పినటువంటి వాక్యాలు ఈ భూలోకంలో తన యొక్క రక్షణ కార్యము కలకాలం కొనసాగించుటకు ఒక పవిత్రమైనటువంటి సంఘమును పేతురు గారి ద్వారా స్థాపించి తన రక్షణ కార్యాన్ని బోధిగంతాల వరకు వ్యాపింపజేసి సర్వ మానవాళిని రక్షించుకునే విధంగా తన యొక్క పవిత్ర సంఘ ప్రతిష్టాపన ద్వారా కార్యాన్ని నిర్వర్తిస్తానని లేక కొనసాగించుకుంటానని చెప్పిన విధంగా ఈనాటి పండుగ లేక సంఘటనను ప్రణాళికబద్ధంగా నిర్వహించడాన్ని మనం గమనించాలి. అందులో భాగంగానే ఈనాటి మన ప్రభు యొక్క పవిత్ర వాక్య పఠనాల సారాంశంగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం వివరించుకున్నటువంటి ఈ వాక్యాలు నిజమో కాదో ఇప్పుడు మొదటి పట్టణం ద్వారా మనం గ్రహిద్దాం. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనాలను మనం ధ్యానించుకుందాం. యావే ప్రభువు పలుకులివి: నేను ఎత్తైన దేవదారు మీద మెత్తని కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతంపై నాటుదును. ఇక్కడ ఎత్తైన కొండ అనగా మనము తండ్రి అయిన యెహోవా యొక్క ఉన్నతమైన స్థానం అనగా పరలోక రాజ్యము అని మనం గ్రహించాలి. ఇక్కడ మెత్తని కొమ్మ అనగా మనం యేసుక్రీస్తుగా భావించాలి. ఉన్నతమైన పర్వతంపై నాటుదును అనగా పర్వతము అనగానే మనకి గుర్తొచ్చేది ఎంతో కఠినమైన రాయి. రాయి అనగా పటిష్టమైనది, లేక ఏ శక్తి దానిని కదిలించలేనిది అని అర్థం. అనగా దేవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు అని వారి యొక్క వాక్యాల సారాంశము. ఇక 23వ వచనంలో ఎత్తైన ఇజ్రాయేల్ కొండపై నాటుదును అన్నారు. అనగా ఇజ్రాయేల్ ప్రజల యొక్క రక్షణార్థమై యేసయ్య భూలోకానికి వచ్చారు అన్నది దీని యొక్క అర్థం. ఆ ఇజ్రాయేల్ యొక్క దేశంలో ఉద్భవించినటువంటి యేసయ్య అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును అన్న మాటకు అర్థం యేసయ్య ఇజ్రాయేల్ దేశంలో తన యొక్క సంఘాన్ని అనగా పేతురు గారు మరియు శిష్యులకు తెలియజేసిన వాక్యాలను తన మరణానంతరము ప్రపంచమంతా విస్తరింపజేస్తారు అని ఈ యొక్క వాక్యాల గూఢార్థం. వివిధ జాతి పక్షులు దానిపై వసించును, దాని కొమ్మలలో ఆశ్రయము బడయను అను ఈ వాక్యాలకు వారి యొక్క సంఘము ప్రపంచమంతా విస్తరించి అనేక దేశాలలో ఈ యొక్క సంఘము వ్యాపించి అనేకమైన ప్రజలు యేసయ్య అనుగ్రహించిన రక్షణను స్వీకరిస్తారు అని ఈ వాక్యాల గూఢార్థము. 24వ వచనం: దేశంలోని వృక్షములన్నీ నేను ప్రభుడనని గ్రహించును, నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కొరచగానున్న చెట్లను ఎత్తుగా చేదును, పచ్చని చెట్లను ఎండిపోవునట్లుగాను ఎండిన చెట్లు పచ్చబడినట్లును చేదును. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును, ఇది ప్రభువైన నా వాక్కు అని చెప్పిన వాక్యాల ప్రకారము దేశంలోని వృక్షములన్నీ నేను ప్రభువునని గ్రహించును. అనగా యేసయ్య తన యొక్క సంఘమును స్థాపించకముందు ప్రపంచంలో అనేకమైనటువంటి మతాలు వాటి యొక్క సంఘాలు విస్తరించి ఉన్నాయి. అనగా నేను ఎత్తైన చెట్లను నరుకుదును అనగా అప్పటి వరకు ప్రపంచంతో వ్యాపించి ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి మత సంఘాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి, అనగా అవి కనుమరుగైపోతాయి అని మనం అర్థం చేసుకోవాలి. కనుమరుగైపోతాయి అనగా ఆ ప్రజలు లేక ఆ సంఘ ప్రజలు
క్రైస్తవ రక్షణ సంఘంలోనికి చేరి ఆ సంఘాలు మటుమాయమైపోతాయి అని మనం అర్థం చేసుకోవాలి. పచ్చని చెట్లు ఎండిపోవునట్లును అనగా అప్పటి వరకు ఎంతో జనాదరణ పొందిన సంఘాలు ఈ యొక్క క్రైస్తవ సంఘంలోనికి చేరి ఆ సంఘాలు అంతమైపోతాయని దేవుడు చెప్తున్నటువంటి వాక్యాల యొక్క సారాంశము. ఎండిన చెట్లు పచ్చబడును అనగా అప్పటి వరకు తెలియనటువంటి సంఘాలన్నీ దేవుని యొక్క సంఘంలో చేరి పచ్చగా అనగా ప్రసిద్ధి చెందుతాయి, అనగా అభివృద్ధి చెందుతాయి. క్రైస్తవ సంఘంలో చేరి జీవాన్ని పొందుతారు అని అర్థం. ఈ కార్యమునన్నీ భవిష్యత్తులో చేసి తీరుతాను అని తండ్రి అయిన యెహోవా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా తెలియజేశారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం తండ్రి అయిన యెహోవా పాత నిబంధనలో యెహెజ్కేలు అను ప్రవక్త గారి ద్వారా తన యొక్క కుమారుడైన యేసయ్య ద్వారా ఈ భూలోకంలో స్థాపించబోవు పవిత్ర శ్రీ సభను గురించి ఏ విధంగా తెలియజేశారో మనం తెలుసుకున్నాం. అదే సంఘం గురించి యేసయ్య కూడా నూతన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో మరియు మార్కు సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనంలో, లోకగారి సువార్త 19వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనంలో కూడా తెలియజేశారు అని మనం చదువుకుంటాం. అయితే ఈ పవిత్రమైనటువంటి శ్రీసభ లేక తిరుసభ లేక రోమన్ కథోలిక సంఘము ఎవరి మధ్య మనగలుగుతుందో రెండవ పట్టణంలో పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనంలో తెలియజేస్తున్నారు. ఈ పవిత్ర తిరుసభలో యేసయ్య అనుగ్రహించిన రక్షణ పొందిన వారు పవిత్రులుగా తీర్చిదిద్దబడతారని, అయితే ఈ పవిత్రమైనటువంటి సంఘ సభ్యులంతా ఎవరి మధ్య జీవిస్తారో అని కూడా పునీత పౌలు గారు వివరిస్తున్నారు. ఈ పవిత్రమైనటువంటి సంఘ సభ్యులు అపవిత్రుల మధ్య జీవించవలసి వస్తుందని, అవి తప్పని పరిస్థితులని, ఎందుచేతనంటే ఈ లోకంలో వారే ఎక్కువ మందిగా ఉన్నారు అని అంటున్నారు. అయితే మనం దీని నుండి అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది స్వయాన పవిత్ర దేవుడైన యేసుక్రీస్తు తెలిపిన మాటలు. వైద్యుడు రోగుల కొరకే ఉన్నాడు, నేను పాపులను పిలువచ్చితిని కానీ పుణ్యాత్ములను కాను అని చెప్పి ఉన్నారు. అనగా ఈ వాక్యాలను బట్టి మనం దేవుడైన యేసయ్య తన యొక్క సంఘాన్ని ఈ అపవిత్రులందరూ పవిత్రులుగా మారాలనే ఉద్దేశంతో ఈ పవిత్రమైనటువంటి సంఘాన్ని స్థాపించారని మనం గ్రహించాలి. అదేవిధంగా పౌలు గారు పరోక్షంగాను యేసుక్రీస్తు దేవుడు ప్రత్యక్షంగా చెప్పినది ఏమనగా, ప్రతి క్రైస్తవుడు మనం ఎవరి మధ్య అయితే జీవిస్తున్నామో వారందరి రక్షణ కొరకు నిరంతరం ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారు. అప్పుడే యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణ కార్యము నెరవేరుతుంది లేక సఫలీకృతము అవుతుంది అని వారి యొక్క ఉద్దేశం. అప్పుడే ఈనాడు మన ప్రభువైన యేసయ్య సువార్త పట్టణంలో తెలియజేసిన విధంగా ఆవగింజల ప్రారంభంలో కేవలం 12 మంది అపోస్తుల ద్వారా పేతురు గారి ఆధిపత్యం క్రింద యేసుక్రీస్తు నాటిన ఆవగింజలాంటి చిన్న ఆ వాక్య ప్రచార క్రియ పెరిగి పెద్దదయ్యి వటవృక్షమై అనేక దేశాలలో విస్తరించి సమస్త మానవాళి రక్షణ సంఘముగా విస్తరించి యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణ కార్యమును ప్రచారం చేయుచు తండ్రి దేవుని మహిమార్థమై పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తిచే నింపబడి ప్రేరేపింపబడి నడిపింపబడుతుంది. ఈ పవిత్ర శ్రీసభ లేక తిరుసభ లేక రోమన్ కథోలిక సభ
అని చెప్తే మీరు నమ్ముతారా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? అంతేకాదు, అసలు మీరు ఊహించగలరా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? ఎదిగే చెట్టుకే గొడ్డలి దెబ్బలు అన్నట్లు, పండే చెట్టుకే రాళ్ల విసురులు అన్నట్లు, ఈ పవిత్ర శ్రీసభకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా యేసుక్రీస్తు దేవుడు అన్నట్లు పవిత్ర తిరుసభను నరకశక్తులు జయింపచాలరు అన్న మాటలు లేక వాక్యాలు రుజువు చేస్తూ ఆ ప్రభువు దయ వల్ల దినదిన ప్రవర్ధమానం చెందుతూ దివ్యసప్రసాదనాథుని దివ్య మందసమున కొలువుతో నిరంతరము పవిత్ర స్తుతి ఆరాధన మరియు దివ్యబలి పూజల ద్వారా విశ్వాసుల ఆత్మలను ప్రోక్షిస్తూ దైవానుభూతులను అనుగ్రహిస్తూ కొనసాగుతుంది ఈ పవిత్ర రోమన్ కథోలిక్ సభ లేక శ్రీసభ. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అందుకే మీరు కూడా ఈ దైవానుభూతికై వేగిరపడమని లేక త్వరగపడమని మీకు మనవి చేస్తున్నాను. ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. రోమన్ కథోలిక సంఘ సభ్యులు కానీ సహోదరి సహోదరులారా, ఎందువల్లంటే ఒక్కసారి ఆలోచించండి. ఎంతకాలం జీవించామా అన్నది కాదు కావాల్సింది, ఎంత గొప్పగా జీవించామా అన్నది కావాలి. అంతేకాదు ఎన్ని దేవులను ఆరాధించామా అన్నది కాదు ముఖ్యం, ఒకే ఒక్క నిజదేవుని అయిన యేసుక్రీస్తును ఆరాధించామా అన్నది ముఖ్యం. ఎన్ని దేవాలయాలకు వెళ్ళామా అన్నది కాదు ముఖ్యం, దివ్య సప్రసాద రూపంలో దివ్య మందసంలో ఉన్న దేవాలయానికి వెళ్ళామా అన్నది ముఖ్యం. దివ్య సప్రసాద మందసం ఉన్న దేవాలయానికి వెళ్ళామా లేదా అన్నది కాదు ముఖ్యం. నిష్కల్మషమైన మనసుతో పాప సంకీర్తనం చేసి క్రీస్తు దేవుని దివ్య శరీర రక్తములు స్వీకరించామా అన్నది ముఖ్యం. యేసుక్రీస్తు దేవుని శరీర రక్తములను స్వీకరించామా అన్నది కాదు ముఖ్యం. నీ హృదయంలోనికి వేంచేసి వచ్చిన సందర్భంలో నీవు దైవానుభూతిని పొందుతూ పరవశించిపోయావా లేదా అన్నది ముఖ్యం. అంతేకాదు గౌరవనీయులారా, ఆ నీలోకి వేంచేసిన పరమ పవిత్ర యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించిన దైవానుభూతిని ఈ తోటివారితో పంచుకోవటం అన్నిటికన్నా అత్యంత ప్రధాన అంశం. అదే ఈ రోమన్ కథోలిక క్రైస్తవ సంఘ లేక పవిత్ర తిరుసభ యొక్క ప్రత్యేకత. పరలోక భూలోక సృష్టికర్త మానవాళి అమిత ప్రేమామయుని సంఘ సంక్లుప్త చరిత. ఈ విశ్వ శ్రీసభ క్రీస్తు శకము 30వ సంవత్సరంలో ఆవిర్భావ రోజుటి ప్రత్యేకత. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, శుభమస్తు. పిత పుత్ర పవిత్రాత్మ నిరంతరము స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక. ఆమేన్.